బజరంగ్ జూట్ మిల్ సంబంధించి 2014-19 మధ్య ఎంతో వివాదం నడిచింది ఆ రోజు. తర్వాత కోర్టులో వివాదాలుగా ఉన్న సమయంలోనే కోర్టులో ఆర్డర్ తెచ్చుకొని 2014లో ఆదిత్య ఇన్ఫ్రాట్రెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి దాన్ని డెవలప్ చేయడానికి ఒక ఒప్పందం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత 2019లో ఏదైతే ఆదిత్య ఇన్ఫ్రాటెక్తో చేసుకున్న ఒప్పందాన్ని బజరంగ్ జూట్ మిల్ యాజమాన్యం దాన్ని క్యాన్సిల్ చేసుకొని వారి సొంత నిధులతోనే ఆ ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలనుకున్నారు. మొదట్లో ఆదిత్య ఇన్ఫ్రాటెక్ మొదలుపెట్టినప్పుడు 5 ఫ్లోర్లతో పర్మిషన్ తీసుకున్నారు. తర్వాత దాన్ని రివైజ్డ్ ప్లాన్ కింద 18 ఫ్లోర్లకు పెట్టారు. పెట్టిన తర్వాత వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే 2019లో వాళ్ళు సొంతగా దాన్ని అభివృద్ధి చేయాలి అనే నిర్ణయం చేసినప్పుడు వాళ్ళ యొక్క కంపెనీలో అంబటి మురళీకృష్ణ గారికి అద్భుతమైన చరిత్ర ఉంది, నిర్మాణ రంగంలో అనుభవం ఉందని చెప్పి ఆ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ సూపర్వైజ్ చేయడానికి, మార్కెటింగ్ చేయడానికి హోల్ టైం డైరెక్టర్గా నియమించుకోవడం జరిగింది. అక్కడి నుంచి కథ మొదలైంది. ఎప్పుడైతే ఆయన హోల్ టైం డైరెక్టర్గా దానిలో వాళ్ళు ప్రాజెక్టు పర్యవేక్షణ చేయటం, కన్స్ట్రక్షన్ సంబంధించి మార్కెటింగ్ చేయటం, దానికి సంబంధించిన ఖర్చులు పోను వచ్చిన లాభంలో 30% ఆయనకి చెల్లించడానికి డెవలప్మెంట్ అగ్రిమెంట్ 2019లో చేసుకున్నారు. తర్వాత అంబటి మురళీకృష్ణ కన్ను ఆ ప్రాపర్టీ మీద పడింది. పడితే వాళ్ళందరూ కూడా ఎవరైతే బజరంగ్ జూట్ మిల్ యాజమాన్యంలో ఉన్న మొత్తం 8 డైరెక్టర్లు అంబటి మురళీకృష్ణ ఒకరిని తీసేస్తే మిగతా 8 మందిలో 7 కలకత్తాలో, బెంగళూరులో ఉంటారు. ఒకే ఒక్క వ్యక్తి వేలూరులో ఉంటారు. ఈయన ఏ విధంగా రాష్ట్రంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారి నయా దోపిడీ మనం చూసాం. అలాగే గుంటూరు నడిబొడ్డున అంబటి మురళీకృష్ణ వైఎస్ఆర్సీపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత తన అన్న మంత్రి కావటం, వైఎస్ఆర్సీపీ యొక్క అధినాయకత్వాన్ని, అధికారాన్ని ఉపయోగించి గుంటూరు పట్టణంలో ఉన్న ప్రముఖుల యొక్క భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టుని కబ్జా చేయడానికి నిర్ణయించుకొని ఆయన చేసింది ఏంటో తెలుసా? తనకు సంబంధించిన 2 వ్యక్తుల చేత, ఇక్కడే ఉంది అసలు కథ అంతా కూడా, తనకు సంబంధించిన 2 వ్యక్తుల చేత నూకల చంద్రశేఖర్, ఈయన ఎక్కడో హిమజ టవర్స్ బ్రాడీపేటలో గుంటూరులో ఉంటాడంట. తర్వాత కరణం వెంకట సుజన్ కుమార్ కేర్ ఆఫ్ నాగరాజకుమారి, ఈయన ఎక్కడో హైదరాబాద్లో ఓల్డ్ ఆఫీస్ పేటలో మియాపూర్లో ఉంటాడంట. వీళ్ళిద్దరి చేత రేరాలో కేసు వేయించాడు. రేరాలో ఇక్కడే ఉంది కీలకం అంతా. రేరాలో కేసు వేయించి ఈ ప్రాజెక్టు సరిగ్గా నడవటం లేదు కాబట్టి వినియోగదారుల యొక్క ప్రయోజనాలకి భంగం కలుగుతుంది కాబట్టి దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి పిటిషన్ వేయడం జరిగింది. పిటిషన్ వేస్తే నాకు తెలిసి మరి ఏ విధంగా రెరాలో ఆ రోజు సభ్యులుగా ఉన్న చందు సాంబశివరావు గారు, అలాగే మరొక సభ్యులైన, అంటే అధికారంలో తెలుగుదేశం ఉన్నప్పుడు అపాయింట్ అయిన వాళ్ళు, మిగతా వాళ్ళు తప్పుకుంటే చందు సాంబశివరావు గారు ఇంకొక 2 మాత్రమే కంటిన్యూ అయ్యారు కొత్త వాళ్ళని వేసే ముందు. ఆ చందు సాంబశివరావు గారు నాకున్న సమాచారం ప్రకారం ఆయన్ని గుంటూరు తీసుకొచ్చి
వీళ్ళే ఈ ఆర్డర్ డ్రాఫ్ట్ చేసి రెరాలో ఆ ఆర్డర్ మీద చందు సాంబశివరావు గారికి వారికి ఉన్న పరిచయాన్ని వినియోగించి అడ్డగోలు ఆర్డర్ ఇచ్చారు. అడ్డగోలు ఆర్డర్ ఇది. అంటే ఇవాళ గుంటూరు పట్టణంలో 11 ఎకరాలైన విలువైన భూమిలో 5 ఎకరాల 83 సెంట్లు దాని విలువ మీరు గుంటూరు పట్టణంలో వేస్తే కనీసం ఎకరం 12 కోట్ల 13 కోట్లు ఉంటే 60-70 కోట్ల ప్రాపర్టీ అది స్థలం వరకే. ఈ రెరా ఆర్డరు ఎంత అడ్డగోలు ఆర్డర్ ఇచ్చారంటే ఎవరైతే డెవలప్మెంటల్ మేనేజ్మెంట్ అగ్రిమెంట్లో ఉన్న అంబటి మురళీకృష్ణన్ అంట ప్రాజెక్టు కో పార్ట్నర్ కింద తీసుకోవాలని చెప్పి రెరా ఆర్డర్ ఇచ్చింది. కో పార్ట్నర్ కింద స్థలం ఎవరిదో వాడు పోయారు. రెరా సిగ్నేటరీ కూడా బజరింగ్ జూట్ మిల్ వాళ్ళు ఉంటే ఇతన్ని కూడా సిగ్నేటరీ కింద పెట్టమని ఆర్డర్ ఇస్తారు రెరాలో. అదేవిధంగా వాళ్ళు యాక్చువల్గా గత ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ బాలేదు కాబట్టి ప్రాజెక్టు కుదించుకుందామని నిర్ణయించుకున్నారు. బజరంగ్ జూట్ మిల్ వాళ్ళు ప్రాజెక్టు కుదించుకుందామని నిర్ణయం తీసుకొని 3 టవర్ల బదులు 2 టవర్లే కట్టాలని నిర్ణయం తీసుకొని లాస్ట్ లోటస్ టవర్ ఆపేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఎమ్యూనిటీస్ బ్లాక్ వీటికి సంబంధించినవి కూడా ఆపేయాలని బజరంగ్ జూట్ మిల్ యాజమాన్యం నిర్ణయం తీసుకొని ఏదైతే కన్స్ట్రక్షన్ సూపర్వైజ్ చేసే అంబటి మురళీకృష్ణకు సంబంధించిన కంపెనీకి నోటీసులు పంపించి మా పాత ఇప్పుడు ఏదైతే లోటస్ టవర్ ఏదైతే ఉందో అక్కడ ఓల్డ్ గెస్ట్ హౌస్ ఉంది వాళ్ళది, మా ఓల్డ్ గెస్ట్ హౌస్ పడగొట్టొద్దు, ఈ 2 టవర్ల వరకు మనం కంప్లీట్ చేద్దాం, రియల్ ఎస్టేట్ వ్యాపారం బాలేదు, మా జూట్ మిల్ వ్యాపారం కూడా బాలేదు కాబట్టి ఈ 2 టవర్లే మనం కట్టి 3వ టవర్ ఆపుదామనే నిర్ణయం తీసుకొని అతను కమ్యూనికేట్ చేస్తే అతను ఎందుకంటే యాజమాన్యానికి అంబటి మురళీకృష్ణ మాత్రమే తెలుసు ఈమెయిల్స్ ద్వారా, దాన్ని ఉపయోగించుకొని ఈ 2 వ్యక్తుల చేత రెరాలో కేసేయించాడు. కేసేయించి వాళ్ళని అక్కడున్న అధికారులని మేనేజ్ చేసి అధికారాన్ని ఉపయోగించి అదేవిధంగా మెంబర్లుగా ఉన్న చందు సాంబశివరావు గారిని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ప్రభుత్వం దాని మీద, ఎందుకంటే నేను ఇంకా వివరాలు చెప్తా. చందు సాంబశివరావు గారిని గుంటూరు తీసుకొచ్చి కూర్చోబెట్టి తమ లాయర్ల చేత ఈ ఆర్డర్ రాయించి ఇది రెరా ఆర్డర్ లాగా ముద్రయించారు. ప్రాజెక్టు స్థలం ఓనర్ పోయాడు. నాకు అర్థం కానిది ఎక్కడ ఉంది, మనందరికీ తెలుసు గుంటూరులో ఎవడైనా సైట్ డెవలప్మెంట్కి ఇస్తే 50-50 మీద జరుగుద్ది. ఎవరిదైనా సైట్ కావాలనేవాడు ఇదిగో 50 కట్టిన దానిలో వాళ్లే ఖర్చు పెడతారు, వాళ్లే కడతారు, దానిలో 50% ప్లాట్లు ల్యాండ్ ఓనర్కి ఇస్తారు. ఈ రెరాలో అడ్డగోలు ఆర్డర్లు ఇచ్చి వాళ్ళు మేము ప్రాజెక్టు ఆపేద్దాం అనుకుంటున్నాం, 3వ టవర్ను ఆపేద్దాం అనుకుంటున్నాం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఏలూరులో 30 కోట్లు లోన్ తీసుకున్నారో దాన్ని 15 కోట్లు వాళ్ళు అప్పటికే 2 టవర్స్ కోసం వినియోగించుకోవటం జరిగింది, మిగతా లోను మాకు అవసరం లేదు ఇది చేద్దామని అనుకునే పరిస్థితుల్లో వీళ్ళిద్దరి చేత కేసులు వేయించి వాళ్ళు ఈ దీనికి సంబంధించి కేసులు వేయించి వాళ్ళ ప్రయోజనాలు ఎవరైతే వీళ్ళిద్దరు చెప్పే కథనం ప్రకారం వినియోగదారుల యొక్క ప్రయోజనాలు కాపాడాలంటే అంబటి మురళీకృష్ణ కో ప్రమోటర్ కావాలంట. దాన్నే రెరా తన ఆర్డర్లో ఇచ్చింది. అలాగే బ్యాంక్ అకౌంట్స్ ఏదైతే వాళ్ళ కంపెనీ ఒరిజినల్ కంపెనీ రిజల్యూషన్ చేసి మీరు ఫర్దర్గా ప్రొసీడ్ కావద్దని నిర్ణయం చేశారో అవన్నీ చెల్లుబాటు కావని ఆర్డర్ ఇవ్వటం జరిగింది. వీళ్ళు ఎంత విచిత్రం అంటే రెరాలో ఒరిజినల్ ఓనర్స్ అయిన బజరంగ్ జూట్ మిల్ వాళ్ళకి నోటీస్ ఇచ్చారండి. నోటీస్ ఇచ్చి ఒక కమిటీని పంపించారు. అధికారం వాళ్ళదే, పవర్లో వాళ్లే కాబట్టి ఆ కమిటీలో ఉన్న వాళ్ళ చేత వాళ్ళకి కావాల్సినట్టు రాయించుకున్నారు. రాయించుకొని ఎక్కడైనా సహజ న్యాయ సూత్రాల్లో 1వసారి 2వసారి నోటీసులు ఇవ్వటం చూస్తాం. దీనిలో 2 రోజుల సమయమే ఇచ్చారు బజరంగ్ జూట్ మిల్ వాళ్ళకి.
2 రోజుల్లో మీరు రిప్లై ఇస్తే ఇచ్చినట్టు, రిప్లై ఇవ్వకపోతే మా ఆర్డర్ మేము ఇస్తామని చెప్పి రెరా వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. విచిత్రం ఎక్కడన్నా ఉందా? ఇది ఒక పెద్ద కుట్ర. దీని వెనకాల అంబటి మురళీకృష్ణతో పాటు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కోట్ల విలువైన ఆ ప్రాజెక్ట్ని కొట్టేసే దానిలో వైట్ కాలర్ క్రైమ్ అంటారు, దాన్ని మించిన క్రైమ్ దోపిడీ ఇది. కోట్ల విలువైన బజరంగ్ జూట్ మిల్ వాళ్ళకేమో బ్రాండ్ వాల్యూ లేదంట, అంబటి మురళీకృష్ణకేమో బ్రహ్మాండమైన బ్రాండ్ వాల్యూ ఉందంట. రెరాలో ఇస్తారు. దేనిలో? దోపిడీలో ఉంది ఆయనకి బ్రాండ్ వాల్యూ. అడ్డగోలుగా స్థానికేతరులని వాళ్ళని బెదిరించి సైట్ ఓనర్లు పోతారు. విలువైన కోట్ల విలువైన సైట్ ఓనర్కి పాత్ర లేదు, కానీ అంబటి మురళీకృష్ణ మీద బాధ్యత పెట్టుద్దు రెరా. అదేవిధంగా ఏం చెప్తారు? ఇవన్నీ వాళ్ళని ఏం డైరెక్ట్ చేస్తారు? మీరు మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ కానీ ఎంఓయూలు కానీ మొత్తం ఈ ప్రాజెక్టులకు సంబంధించి అంబటి మురళీకృష్ణనే బాధ్యులుగా చేస్తూ మీరు రెజల్యూషన్స్ చేసి ఇవ్వమంటారు. ఈ ప్రపంచంలో 7 వింతలని మనం వింటాం, ఇది 8వ వింత ఈ ఆర్డర్. దీనిలో ఏదైతే అంబటి మురళీకృష్ణకి బజరంగ్ జూట్ మిల్ వాళ్ళకి 3వ టవర్కి సంబంధించి నిలిపివేయాలనే నిర్ణయం, అంటే ఆ 2 టవర్లు కంప్లీట్ అయినాయి, అప్పటికే కొన్ని అమ్మారు. దీన్ని అడ్డం పెట్టుకొని వినియోగదారుల యొక్క ప్రయోజనాలు దెబ్బతింటాయని తన 2 మనుషుల చేత రెరాలో కంప్లైంట్ వేయించి, రెరాలో ఉన్న సభ్యులైన చందు సాంబశివరావు గారు, ఇంకొక ఆయన కామేశ్వరరావు గారు ఉన్నారు, వాళ్ళని మెయింటైన్ చేసి మొత్తం ప్రాజెక్టు అంబటి మురళీకృష్ణ చేతిలో పెట్టడం జరిగింది. అసలు ఓనర్ పోయాడు, కోట్ల విలువైన స్థలం వాడు పోయాడు, మొత్తం అంబటి మురళీకృష్ణ చేతిలో పెట్టే విధంగా రెరా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి ఏదైతే నేను ఇది ఆర్డర్ ఎప్పుడు జూలై 2023, జూలై అంటే 7వ నెల. దీని తర్వాత అంబటి మురళీకృష్ణ కొత్త అగ్రిమెంట్ నవంబర్ 7, 2023 ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత రెరాలో ఈ ఆర్డర్ తీసుకొని ఎవరైతే ఇందాక నేను చెప్పా 8 మంది డైరెక్టర్లో 7 బయట ఉంటారు, ఒక ఆయన ఏలూరులో ఉంటాడు, వీళ్ళని గుంటూరులో అడుగు పెట్టనీయకుండా భయపెట్టి మిమ్మల్ని చంపుతాం, మీరు ఇక్కడ అడుగు పెట్టలేరు, వ్యాపారం చేయలేరని ఈ రెరా ఆర్డర్ని అడ్డం పెట్టుకొని బెదిరించి తన పేరు మీద అంతా కూడా అయ్యేటట్టు చూసి నవంబర్ 2023న ఆయన ఫ్రెష్ ఎంఓయు వాళ్ళతో చేయటం జరిగింది. ఇది ఫ్రెష్ ఎంఓయు. సీక్వెన్స్ చూడండి మీరు. అంటే ఎంత అధికారాన్ని ఉపయోగించి అడ్డగోలుగా గుంటూరు నడిబొడ్లో ఉన్న కోట్ల విలువైన ప్రాపర్టీని కొట్టేశాడు ఆయన మహా అయితే కన్స్ట్రక్షన్ పెట్టుబడే. దీనిలో ఇంకా విచిత్రం ఏంటంటే ఎవరైతే ల్యాండ్ ఓనర్ ఉన్నాడో ఆయనకంట 87 ప్లాట్స్ మాత్రమే ఇస్తారంట. 510 ప్లాట్స్లో 3 టవర్స్లో 87 ప్లాట్లు మాత్రమే ఇచ్చే విధంగా ఎంఓయూ చేసుకున్నారు. దీన్ని ఏమంటారు? పట్టపగలు నిలువు దోపిడీ అంటారు దీన్ని. పట్టపగలు నిలువు దోపిడీ. ఎందుకంటే ఇది జూలై 7వ నెలలో 2023లో రెరా ఆర్డర్ వస్తుంది. ఈ మధ్యకాలంలో వాళ్ళని బెదిరించి మిమ్మల్ని చంపుతాం, ఈ ప్రాపర్టీ మీదకి రానియం. దీనిలో వైకాపాకు సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఈ సెటిల్మెంట్లో ఇన్వాల్వ్ అయ్యి బెదిరించి వాళ్ళని నిలబెట్టి ఈ ఎంఓయూ చేయించుకున్నాడు. ఈ ఎంఓయూలో 87 ప్లాట్లు మాత్రమే. 15% ఎంతో వచ్చుద్ది.
స్థలం వాళ్ళది. ఆ కట్టిన 2 టవర్స్లో ఇన్వెస్ట్మెంట్ వాళ్ళే చేశారు. మొదట్లో కట్టాల్సింది 3వ టవరు, ఎమ్యూనిటీస్ బ్లాక్, వీటన్నిటికీ కలిపి కేవలం 87 ప్లాట్లు ఇచ్చేటట్టు ఎంఓయూ చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దోపిడీ చేస్తే అంబటి రాంబాబు గారి తమ్ముడు ఆయన నియోజకవర్గంలో దోపిడీ చేయటం మనం చూసాం. ఈయన గుంటూరు నడిబొడ్లో వాళ్ళని ఊరు వాళ్ళని ఇక్కడ వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళని భయపెట్టి బెదిరించి తప్పుడు కేసులు వేసి వాళ్ళ దగ్గర ఇది రాయించుకున్నాడు ఆయన. రెండోది నాకు ఆశ్చర్యం వేసేది ఏంటంటే కార్పొరేషన్ వ్యవహారం. కార్పొరేషన్ వ్యవహారం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈరోజు కూడా ఆశ్చర్యంగా ఉంది. నిన్న మొన్న కూడా నేను ఫొటోస్ రిలీజ్ చేసే వారం క్రితమే కూడా ఎమ్యూనిటీస్ బ్లాక్ తవ్వుతుంటే కార్లు దానిలో పడిపోయి పక్క సైట్లకు సంబంధించిన స్థలం కూడా ఇదయ్యి కొత్త కారు కొన్నది దానిలో పడితే కార్పొరేషన్ యంత్రాంగం ఇంతవరకు పని ఆపమని ఒకట్లా. నాకున్న సమాచారం పని ఆపమని ఇంతకుముందే ఆర్డర్ ఉంది. కానీ ఇవాళ వరకు కూడా కార్పొరేషన్ అధికారులు పని ఆపమని ఆదేశాలు ఇచ్చుంటే పని జరుగుతుంటే ఎందుకు మెదలకుండా ఉన్నారు? కార్పొరేషన్ అధికారులు కూడా కుమ్మక్కయ్యారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నాకున్న సమాచారం ప్రకారం దాన్ని వర్షాలు పడో లేకపోతే ఇంకోటో కాదు, బ్లాస్టింగ్ చేయటం వలన అవన్నీ కూడా కూలిపోయింది. బ్లాస్టింగ్కి అనాథరైజ్డ్ బ్లాస్టింగ్కి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఎవడన్నా ఒక ఇంటికి కార్పొరేషన్ డబ్బులు కనపడకపోతే వచ్చి మన ముందు నోటీస్ ఇచ్చి నువ్వు పని ఆపమంటారు. కార్పొరేషన్కి డబ్బులు కట్టాల్సిన అవసరం ఉంటే పని ఎందుకు ఆపలేదని నేను అడుగుతా ఉన్నా. నిజంగానే స్టాప్ ఆర్డర్ కార్పొరేషన్ ఇచ్చుంటే అది ఎందుకు బయటికి రావట్లా? ఏంటి కార్పొరేషన్ అధికారులు కుమ్మక్క ఏంటి? టౌన్ ప్లానింగ్ కానీ కార్పొరేషన్ అధికారులు కానీ కుమ్మక్క అవడానికి ఏంటి? నాకు తెలిసి నిన్న కూడా ఊరికినే కంటి చూపుగా వెళ్ళారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే దాని మీద నేను అంతకుముందు కూడా చెప్పా, ఎన్ఓసీలు లేవు, రైల్వే ఎన్ఓసీ లేదు. అది ఈ రైల్వే లైను డబల్ లైన్ కాదు, ఇంకో లైన్ వస్తుంది, కొత్త లైన్ వస్తుంది. ఏదైతే ఆదిత్య ఇన్ఫ్రా పేరు మీద సబ్మిట్ చేసిన ప్లాన్కి సంబంధించే రైల్వే ఎన్ఓసీ ఉంది. ఈ బజరంగ్ ఈ అర్బన్ స్పేసెస్, గ్రీన్ అర్బన్ స్పేసెస్ పేరు మీద బజరంగ్ వాళ్ళు 15 ఫ్లోర్లు అనేది తీసుకున్న తర్వాత రైల్వే ఎన్ఓసీ లేదు. లేనప్పుడు కార్పొరేషన్ పని అధికారులు ఎందుకు పని సాగించారు? ఎందుకు ఆపలేదు పని? రైల్వే కార్పొరేషన్ అధికారుల దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. కార్పొరేషన్ అధికారులు కొల్యూడ్ అయ్యారనే దానిలో ఎటువంటి సందేహం లేదు. రైల్వే ఎన్ఓసి ఏదైతే ఉందో ఆ రైల్వే ఎన్ఓసి నా దగ్గర ఉన్న అనధికారికమైన సమాచారం ప్రకారం ఐదో నెల 23లోనే క్యాన్సిల్ చేశారు. చేస్తే పని ఎలా కొనసాగించారు? వారం క్రితం కూడా పని జరుగుతుంది కదా. వారం క్రితం కూడా పని జరుగుతూ ఉంది.